అధ్యక్ష, ఒక రెండు విషయాలు తమ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. అధ్యక్ష, దయచేసి స్పీకర్ గారు అసెంబ్లీ 10 AM అంటే షార్ప్ 10 AMకు స్టార్ట్ చేయాలి. అధ్యక్ష, మనము 10:05, 10:10 ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము. దయచేసి ఇక ముందు అది జరగొద్దు. ఎందుకంటే కనీసం అసెంబ్లీలోనైనా సమయపాలన ఉండాలి, జరగాలనేది నా కోరిక. తర్వాత రెండోది అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ పైన చర్చ ఉన్నది. తప్పకుండా మన లెర్నర్ కొలీగ్ శ్రీధర్ బాబు గారు కోరం ఉంటట్టు ముందుగా చూసుకోవాలి. మేమేం చేస్తామంటే అధ్యక్ష, గతంలో మేము ఏం చేసేదంటే సభ్యులందరికీ ఫోన్లు చేసుకునేది. అధ్యక్ష, ఇవాళ ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నది, కోరం ఉండాలి. శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు వివిధ స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నారు. ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే. అధ్యక్ష, 100% కోరం ఉన్నారు. నో, నాట్ 23. ఓన్లీ 12 members are required as a quorum. Sir, 12, sir, 12. No, sir, 10% అయినా మాకు 18 members ఉన్నారు. మేము చూపెడతాం సార్, అదే రూల్ పొజిషన్ కూడా. సార్, page 8 of the sittings of the assembly, the quorum to constitute a sitting of the assembly should be 1/10 of the total number of us. 18 people were there, sir. 18 people were there. 18 people were there, sir, here. Unfair, sir, and people, the honorable members were here to, and వాళ్ళంతటా వాళ్ళు ఈ హౌస్ నడవద్దు, మేము మాట్లాడదలుచుకోలేదని బయటికి వెళ్ళారు. మీరే చూశారు, ప్రత్యక్షంగా కూడా చూశారు. దయచేసి పెద్దలు కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాము. కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు 18 మంది శాసనసభ్యులు ఉండే సార్. మీరు కావాలనుకొని బయటికి వచ్చిన తర్వాత కానీ కోరం కూడా ఉండే. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ సార్. మీరు చెప్పింది కూడా రేపు పొద్దున్న నుంచి మేము 40 మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, శ్రీనివాస్ యాదవ్ గారు. ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికీ వాళ్ళు 14 మంది ఉంటారు. అధ్యక్ష, 14 మంది ఎంచుకోండి. ఇప్పుడు మా రిక్వెస్ట్లో ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. నిన్న కూడా హరీబరీగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి, బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు. అధ్యక్ష, దయచేసి లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఐ స్టాండ్ కరెక్ట్. బెటర్ సార్, I wish the house correct me, sir. 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 members వస్తారు 117కి. 117కి 12 members వస్తారు సార్. బట్ స్టిల్ వి వేర్ 18 members. 119కి 119కి సార్ 119కి 12 మెంబర్సే వస్తారు. హరీష్ రావు గారికి తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు. జనరల్లీ వారు చేసేది. ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు. 12 మంది శాసనసభ్యులే కోరము. వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాను సార్. 119కి 10% ఈజ్ 12 members. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదండి. దయచేసి ఏంటంటే ఒక్కసారి కోరం లేదనేటువంటి ఆలోచనతోని మేము చెప్పినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది. మీరే 12 మంది అంటుర్రు, మీరే 17 మంది అంటుర్రు, 117 అని మీరే అంటుర్రు. మా కోఆపరేట్ చేయాలనే ఆలోచనతోనే మేము సభ్యులం వచ్చినాం కదా.
మా ఉద్దేశం అది కాదు అధ్యక్ష. ఎంఐఎంఐ వాళ్ళు ఉన్నారు సార్ అధ్యక్ష, 18 మెంబర్స్ అధ్యక్ష. లెక్క పెట్టాను. 18 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు హరీష్ రావు ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. సభ్య అన్న ఒక్క నిమిషం గౌరవ సభ్యులకు. మా ఉద్దేశం అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే మేము ఎందుకు వస్తాం అధ్యక్ష? మీరు మా ఉద్దేశం అది కాదు. మేము పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఏదో మిమ్మల్ని ఈ కోరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన అబాస్ పాలవుతారని మేము అనుకోం కదా. దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా చాలా థ్యాంక్స్. గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు, వాళ్ళకందరికీ ఈరోజు 0 అవర్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునే అవకాశం కలిగిపిస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, టైం అంటే చెప్తారు. డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందర కంప్లీట్ చేస్తే మనం 0 అవర్ తీసుకుందాం. అధ్యక్ష, మేము ఎందుకు 0 అవర్ టైం చెప్పమంటున్నాం అంటే ఈ డిస్కషన్ మొదలైనప్పుడు 10 మంది మంత్రులు లేచి 10 రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్. మీరు షార్ట్ డిస్కషన్ అన్నారు కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరో అయితే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి. 0 అవర్ చెప్తే, ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి. వీ ఆల్సో స్టిక్ ఆన్ టు దట్ టైమింగ్. విల్ నాట్ డ్రాగ్ ద సెషన్. డెఫినెట్గా మేము విల్ కోఆపరేట్. అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్. మీరు కూడా రావా పెళ్లికి. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు 30 నిమిషాలు లోపల మీరు బడ్జెట్ సార్ ఇది, బడ్జెట్ సార్ ఇది, బడ్జెట్ సార్, బడ్జెట్ పైన నాగేందర్ గారే చెప్పిండ్రు ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందామని చెప్పిండ్రు. ఇప్పుడు మీ మెంబర్స్ కి తగ్గట్టు చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు వారు ప్రస్తావించిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష. వారికి కూడా తెలుసు. నేను అదే అంటున్నాను, హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ తెలుసు. కాదు సార్, ఇప్పుడు నేనేమంటున్నా స్పీకర్ సార్, మీ అనుమతితోనే మీరు 30 నిమిషాలు టీఆర్ఎస్కి సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు. వారు 30 నిమిషాలు కాకుండా మీ అనుమతితో 5 నిమిషాలు మాట్లాడచ్చు. కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే, టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే, మొన్న హరీష్ రావు గారు 2.5 గంటలు మాట్లాడినరు. టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష. మీరు టైం మెన్షన్ చేయండి. మీ అనుమతితో నిజంగానే ఇంకేమైనా ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది, తీసుకుంటాం కూడా. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి. కూర్చోండి. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. అధ్యక్ష, 10 అయింది అధ్యక్ష. నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను. త్వరితగతిన గంట లోపల పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ లేకుంటుంటే బాగుంటుంది. 2 విషయాలు అధ్యక్ష. ఒకటి అసెంబ్లీకి సంబంధించిన సమయపాలన, రెండవది కోరంకి సంబంధించిన విషయం, మూడవది ఇవాళ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న సందర్భంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు, మరి సీఎం గారు కూడా లేరు. మీరెందుకు చెప్తారండి ఇవన్నీ కూడా? అంటే దీంతో ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నదో అర్థమవుతున్నది. ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు చెప్పిన మాట అన్నిటిని కూడా నేనున్నాను, మా సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, సంబంధిత అధికారులు కూడా
మరి ఫైనాన్స్ సంబంధించిన వారు అందరు కూడా ఉన్నారు అధ్యక్ష, అధికారులు కూడా ఉన్నారు ఛాంబర్లో. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, వారికి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరి వారితో సార్ రిప్లై వారు వచ్చినాక ఇస్తారు సార్, వస్తున్నారు సార్, కమాన్ సార్. రిప్లై ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్? డెఫినెట్లీ we will note it down, sir. We will convey it, and our officers are also there in the officers launch. Then we will take. Only one officer is there. They are there. This shows your non-seriousness. అధ్యక్ష, ముందుగా 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సోదరులు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రధానంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో అనేక రాజ్యాంగ పీఠికలు, అనేక మంది మహానుభావుల ప్రవచనాలు, సూక్తులు, దీంట్లో దాదాపు 6-7 ప్లేసెస్లో పొందుపరచడం జరిగింది. విక్రమార్క గారు ఉంటే అడుగుదామనుకున్నా, ఈ రాజ్యాంగ పీఠికకు, ఈ సూక్తులకు, దాని కింద ఉన్న మనం ఇచ్చిన సబ్జెక్టుకు కానీ మనం ఇచ్చిన మ్యాటర్కి కానీ ఉన్న రిలవెన్స్ ఏంది అని. కానీ వారు లేరు, అది బహుశా చెప్పేటాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. ప్రధానంగా అధ్యక్ష, ఒక మాట మొదటి పేజీలోనే, మొదటి బడ్జెట్ బుక్ యొక్క మొదటి పేజీలోనే పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మేము ముందుకు పోతామని ఒక మాట అన్నారు. చాలా సంతోషం. రెండవది ఏమన్నారు? కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనేది ఒక సూక్తిని వాడింది. దాన్ని ఏమన్నారు మార్చి, అందరి కోసం మనమందరం అనే సూక్తితోనే వెళ్ళాలి అన్నారు. గుడ్, వి విల్ వెల్కమ్ ఇట్. తర్వాత మహాత్మా గాంధీని కోట్ చేశారు, తర్వాత యాడమ్ స్మిత్ను కోట్ చేశారు, తర్వాత లూథర్ కింగ్ను కోట్ చేశారు, తర్వాత ఇంకో దిక్కున అంబేద్కర్ను కూడా కోట్ చేశారు. ఇవన్నీ ఈరోజు అంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే, దీని ద్వారా నేను అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఈరోజు వరకు కూడా సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రాలేదు, దీని కొరకు మేము ప్రయత్నం చేస్తాము అనే విధంగా వారు మాట్లాడినలు. ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ ఇది ఎట్లా ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజే పుట్టినట్టు, ఈరోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, గత చరిత్రతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడమే చాలా విడ్డూరంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు వాళ్ళు కూడా బాధ్యత వహించవలసింది వస్తుంది. మాకు బాధ్యత లేదని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ దేశంలో పేదరికం ఉన్నది, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. వీటన్నిటికీ పాలకులందరూ కూడా బాధ్యులు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందులో ఎక్కువ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, పారా 6లో శ్రీధర్ బాబు గారు ఇవన్నీ కొంచెం మీరు వినాలి, మీరు రాసుకుంటా అన్నారు. మళ్ళా పారా 6లో ఒక మాట వాడారు అధ్యక్ష. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి, ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆనాటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాలు జరిగినాయి. 14 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఆ కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారినే దీంట్లో మర్చిపోవడం బాధాకరము, విచారకరము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక మాట వాడుతున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా ఒక మాట, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969లో వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్. ఇవాళ ఏమైంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చేటట్లేవు. 40 కూడా వచ్చేటట్లేవు. అధ్యక్ష, గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు. ఇది బాధ్యత, ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన. కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ, ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష. ఇలా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఇవాళ కూడా ఇందిరమ్మ పాలన అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకుంటారు. వారికి కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని. ఇలా మన స్వతంత్రం వచ్చిన నాడు 1947లో ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష. మీకు తెలియదు కాదు కదా. చరిత్రలో ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే కూడా ఓపిక లేకుండా మీరు ఇలా మళ్ళీ 10 సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఏందన్నా నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన 10 సంవత్సరాల్లో ఇవాళ కూడా అనేక సమస్యలు. అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి. మేము చేసింది ఇవాళ మీరు తిరుగుతున్న మీకు అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ 3తో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు. ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలంటే అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు. అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా విమర్శ చేస్తారు అధ్యక్ష. కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను మమ్మల్ని కొత్త సభ్యులం దాన్ని అనవసరం తప్పు కొట్టించేదానికి ఏదో చర్చ తీసుకుంటే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి, గారికి నా విజ్ఞప్తి, మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డీవియేషన్ చేయకండి, వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి అధ్యక్ష. ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ అధ్యక్ష. నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నా. ఇది మా ప్రభాకర్ చూసినో లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. నేను బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం లేదు. బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైన నేను మాట్లాడుతున్నా.
అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ నేను వెళ్ళడం లేదు. దయచేసి ఈ బుక్ చదవండి. నేను పేరాతో సహా చెప్తున్నా అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది, వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంతా డొల్లగా ఉన్నది, ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం, ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూక్తులు ఇస్తే ఇదంతా డొల్లనే, ఇదంతా ఒట్టిదే, ఈ సూక్తులు కూడా ఒట్టి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తూ పోం కదా అధ్యక్ష. ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ గారు 2వ పేజ్ చూడండి. 2వ పేజీలో 3వ పేరా, కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి, అందరి కోసం మనందరం బతకాలి. కొందరి కోసం ఎవరు బ్రతుకుతున్నారు అధ్యక్ష? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొందరి కోసమే కదా మీరు పనిచేసేది, ఒక కుటుంబం కొరకే కదా మీరు పనిచేసేది. మమ్మల్ని ఎట్లా అంటారు మీరు? మమ్మల్ని అనలేరు కదా, మమ్మల్ని అనటానికి మీకు అర్హత లేదు కదా. మమ్మల్ని మినిస్టర్ గారు అధ్యక్ష, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. వీల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు సమయం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి. వీఆర్ హియర్ టు టెల్ వాట్ ఈజ్ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి కావాల్సిన హక్కులు కల్పించినావు. కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో గౌరవంగా ధైర్యంగా నిలబడి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు కూడా నిలబడి ఈరోజు దేశంలో మాట్లాడుతున్నారంటే ఇందిరమ్మ రాజ్యంలో వారు కల్పించిన అనేక హక్కుల విషయంలో కూడా మాట్లాడదాం అధ్యక్ష. డిబేట్ చేసుకుందాం అధ్యక్ష. డిఫరెంట్ ఫామ్లో రమ్మని చెప్పండి, డెఫినెట్లీ వీ విల్ డిస్కస్. మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులను కోరుతా ఉన్నాను, ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన అంశం విషయంలోనే మనం ఎందుకంటే 1 అవర్ అన్నారు వారు, 30 మినిట్స్ మేమంటే విత్ ఇన్ 1 అవర్ అన్నారు. దీంట్లోనే వారు 10-15 నిమిషాలు ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడో జరిగిన కొన్ని ఉదాంతాలను పట్టుకొని దాన్ని ఉట్కాయించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం, లెట్ us రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను మళ్ళీ మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను, ఈ బుక్లో ఆ అంశాలు లేకుంటే నేను మాట్లాడేవన్నీ కాదు, కానీ ఈ బుక్లోనే ఉన్న అంశాలనే నేను మాట్లాడుతున్నాను. నేను వేరే అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా. మరొకసారి ఈ రకమైన డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు శాసనసభకే పరిమితమై డాక్యుమెంట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోనీ అదేవిధంగా పోనీ అధ్యక్ష, ఈ బడ్జెట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పైన విమర్శలు చేయటానికి, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష. కానీ ఒకవైపు గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోని అభివృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణలోనే బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణలోనే బ్రహ్మాండంగా జిఎస్డిపి కూడా పెరిగింది అని చెప్పి ఈ బుక్లోనే చెప్పింది అధ్యక్ష. ఒకవైపేమో పూట గడవని పరిస్థితి అని, ఒకవైపేమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని, ఒకవైపేమో ప్రతిరోజు తెల్లారి వరకు ఏం చేయాలో తెలియని దిక్కుదోచిన పరిస్థితి అని ఇట్లా రాసింది అధ్యక్ష. రాసి మళ్ళీ ఇంకొక పేజ్ తిప్పగానే ఆ పేజ్లో ఏం చెప్తున్నారంటే
తెలంగాణ ఈ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి సాధించింది, తలసరి ఆదాయం పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, అన్ని రకాల బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. ఒకసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, ఇది మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సభకు సమర్పించిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అధ్యక్ష. ఇందులో 2024-25 గాను టోటల్ బడ్జెట్ వచ్చి 2,75,890 కోట్ల 69 లక్షల రూపాయలు బడ్జెట్గా ప్రతిపాదించారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2023-24 సంబంధించిన రివైజ్డ్ బడ్జెట్ వచ్చి 2,24,000 కోట్లు, 2,24,624 కోట్ల 87 లక్షల అధ్యక్ష. 24-25కి సంబంధించిన బడ్జెట్కి వచ్చేవరకే 2,75,890, అంటే దాదాపు శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, దాదాపు 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెంచి ఈ బడ్జెట్ పేపర్లో చూపించారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఒకవైపు ఆర్థిక మాంద్యం వస్తున్నది, రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోయింది, వనరులు సరిగా లేవు అని చెప్తూనే అదనంగా 51,000 కోట్ల రూపాయలు దీంట్లో బడ్జెట్లో చూపించారు. ఇవి ఎలా వస్తాయి? ఏమైనా ట్యాక్సెస్ పెంచుతారా? ఏమైనా పన్నులు వేస్తారా? ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు అధ్యక్ష. రెండవ వైపు ట్యాక్స్ రెవెన్యూ కింద గతంలో 1,18,195 కోట్ల రాబడి ఉంటే ఇప్పుడు 1,38,228 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. అంటే ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచి చూపిస్తున్నారు. ఈ ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచడం అంటే ఎలా పెంచబోతున్నారు? అంటే ఏమైనా అడిషనల్ ట్యాక్సెస్ వేస్తారా? ఆల్రెడీ మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూనే 84%కి వచ్చింది మనది. ఇంకెక్కడి నుంచి ఈ వనరులు సమీకరిస్తారు, ఏ రకంగా సమీకరిస్తారో చెప్పలేదు అధ్యక్ష. మరొక వైపు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తూనే ఈ సంవత్సరం 59,625 కోట్ల 21 లక్షల రూపాయలు అప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్లో పెట్టారు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, అసెట్స్ క్రియేట్ చేయలేదు, ప్రజల మీద అప్పుల భారం పడ్డదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం 59,600 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి దీంట్లో పొందుపరిచారు. ఇవన్నీ చేసినా కూడా ఫిస్కల్ డిఫిసిట్ వచ్చి 53,227 కోట్ల అధ్యక్ష. ఇంత డిఫిసిట్తోని ఈ బడ్జెట్ను మనము పూర్తి చేసుకోగలుగుతామా? మనం ఇచ్చిన హామీలను ఇంత డిఫిసిట్తోని మనం ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతామా? ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలుగుతామా? మనం ఆశించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయగలుగుతామా? రాష్ట్ర ప్రభుత్వము తన సమాధానంలో చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రధానంగా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏమి జరగలేదు అని చెప్పడానికి ఒక పేరా మొత్తం కేటాయించిన అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక పేరా మొత్తము గత ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని. నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి కావాలంటే స్పీకర్ గారి ద్వారా నేను శ్రీధర్ బాబు గారికి పంపిస్తాను. ఇవన్నీ కూడా అఫీషియల్ ఫిగర్సే, నా సొంత కవిత్వం కాదు శ్రీధర్ బాబు గారు. దీంట్లో ఒక్కసారి చూడండి అధ్యక్ష, స్టేట్ బడ్జెట్ గ్రోత్ 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2014-2015లో మన బడ్జెట్ 1,637 కోట్ల రూపాయలు ఉంటే ఈనాడు మన బట్టి విక్రమార్క గారు ప్రజెంట్ చేసిన మన బడ్జెట్ 2,75,891 కోట్ల అధ్యక్ష. ఆర్థిక అభివృద్ధి లేకుండా ఈ బడ్జెట్ గ్రోత్ ఎట్లుంటుంది అధ్యక్ష?
1,00,000 నుంచి 2,75,000 మన బడ్జెట్ పెరిగింది అంటే ఆర్థిక వృద్ధి ఉంది కాబట్టే ఈ బడ్జెట్ గ్రోత్ సాధ్యమైందనే విషయాన్ని గ్రహించాలి. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ ఒకసారి చూస్తే 2014-15లో 5,05,000 రూపాయలుగా ఉన్న జిఎస్డిపి ఇవాళ కొత్త లెక్కల ప్రకారము 2023-24 వచ్చేవరకే 14,49,708 కోట్లకు చేరింది అధ్యక్ష. వాస్తవంగా మధ్యన 2019-2020, 2020-2021లో కనుక కోవిడ్ రాకపోయినట్లయితే ఇది దాదాపుగా 18 లక్షలకు చేరుకునేది. అంటే ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, ఓవరాల్ గ్రోత్ తెలంగాణ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా ఓవరాల్ గ్రోత్ కనుక చూస్తే అధ్యక్ష, మనము తెలంగాణ ఓవరాల్ యావరేజ్ గ్రోత్ వచ్చి 12.7, అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ 2019-20, 2020-21 కోవిడ్ పీరియడ్. 2014-15 నుంచి 2022-23 వరకు ఈ గ్రోత్ వచ్చి 12.7. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా గ్రోత్ వచ్చి 10.5. అంటే ఆల్ ఇండియా గ్రోత్ కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువ ఉంది. అంటే ఇది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సాధించిన ప్రగతే కదా అధ్యక్ష, విజయమే కదా అధ్యక్ష. ఎట్లా కాదంటారని నేను అడుగుతున్నా. అంతేకాదు మా రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, ఆడ కూర్చున్న రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. 2014-15లో తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ అప్రాక్సిమేట్లీ 4% టు ది జీడిపి ఆఫ్ ది నేషన్. ఇప్పుడు 2023-24 వచ్చే వరకే తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ 5% టు ఇండియాస్ జీడిపి. 4% నుంచి 4.9కి పెరిగింది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 5% ఈరోజు మన జీడిపికి మన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. అదేవిధంగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన బడ్జెట్ పేపర్లో కూడా బట్టి విక్రమార్క గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మెన్షన్ చేసిండ్రు. ఆ ఫిగరే నేను చెప్తున్నా. దీంట్లో దీంట్లో ఏముంది అధ్యక్ష, 2023-2024 వచ్చేవరకే మన తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 3,43,297 రూపాయలు. మొత్తం భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం 3వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్న వాళ్ళు ఎవరు? ఓన్లీ సిక్కిం అండ్ ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇది ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కేసీఆర్ గారు సాధించిన ప్రగతి విజయం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఎవ్రీథింగ్ రామకృష్ణరావు గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అధ్యక్ష. తెలంగాణ సెకండ్ ఇన్ కంట్రీ ఫర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. 84.2% of the state's expenditure is covered by its own tax revenue. ఈ విషయంలో we are second in the country after హర్యానా తర్వాత 2వ స్థానంలో ఉన్నది తెలంగాణ. సభ్యులందరికీ కూడా కావాలంటే ఇవన్నీ నేను కాపీస్ చేసి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. రెండవది అధ్యక్ష, 2004-05 నుండి 2013-14 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 54,052 crores. వెరాస్ 2014-15 నుండి 2023-24 వరకు ఇంకా కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, పే చేయవలసిన అవసరం ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పరిపాలనలో కేసీఆర్ నాయకత్వంలో మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 3,36,000,916 రూపాయలు అధ్యక్ష. ఎంత తేడా ఉన్నది అధ్యక్ష? ఆ 10 సంవత్సరాలలో 54,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 సంవత్సరాలలో 3,36,916 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ అప్పుల పాలైంది అని చెప్తున్నారు కదా అధ్యక్ష. నా దగ్గర టోటల్
ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల యొక్క అప్పుల వివరాలు మనం ఎక్కడ ఉన్నది ఈ టేబుల్లో ఉన్నది అధ్యక్ష. ఇక్కడ 29 రాష్ట్రాలలో తెలంగాణ 28.2% ఆఫ్ లోన్ టు జిఎస్డిపితో 23వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అంటే అప్పుల విషయంలో మనకంటే 22 రాష్ట్రాలు ముందున్నాయి, మనకంటే ఎక్కువ అప్పులు చేసినాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తాను నేను. అరే ఆగా ఒక నిమిషం చెప్తే ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు గారు. అధ్యక్ష ఒకటే నిమిషం ఒకటే ఏమైతే చాలాసార్లు ఇచ్చాం. నిన్న సిఆర్ గారికి ఇచ్చిండ్రు, నిన్న కడియన్ సిఆర్ గారికి, నిన్న మీరు కడియన్ సిఆర్ గారు మెంబర్ కాదు రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్ప వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఒక సభ్యుడు ఎట్లా మాట్లాడతారు సార్? కూర్చో. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నేను ఆ గణాంకాలన్నీ కూడా మీ ముందు పెట్టానని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక అధ్యక్ష, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో వాళ్ళకి తెలియదు అధ్యక్ష. 6 గ్యారంటీల పేరిట 13 హామీలు ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు. అనేక డిక్లరేషన్స్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, అనేక డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చింది అధ్యక్ష. దాదాపుగా మేము లెక్కగట్టిన అధ్యక్ష అవన్నీ 420 హామీలు ఇచ్చింది అధ్యక్ష. ఆ 420 హామీలు శ్రీహరి గారు 420 హామీలు ఇచ్చిన అధ్యక్ష. కావాలంటే అవన్నీ నేను తీశాను, ఒక నోట్బుక్ కూడా తయారు చేశాను. అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష. వీళ్ళు అడుగుతారనే నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన అధ్యక్ష. నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది అధ్యక్ష. అన్ని మొత్తము సమాచారం నా దగ్గర ఉన్నది అధ్యక్ష. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా అధ్యక్ష ఇట్లయితే కష్టం. మీరు అధ్యక్ష ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి, డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి. అందులో అధ్యక్ష మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం ఈ 5 గ్యారంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించిన అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు హామీలు ఇచ్చిన దాన్ని తప్పట్టడం లేదు నేను. అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష. మా ప్రభాకర్ సాబు, మా శ్రీధర్ బాబు వినాలే ఇది. అరే నీకు తెలియదే, కూర్చొని నేను చెప్పేది వినరాదు. మా ప్రభాకర్ బాబు, మా ప్రభాకర్ గారు,
మా సోదరులు శ్రీధర్ బాబు గారు ఒక్కసారి నేను మీరు ఇచ్చిందే చదువుతున్నా, వేరే చదువుతలేదు. ఆగరాదే, ఎందుకు తొందరపడుతున్నావు సార్? ఆగుతామే, సత్యం ఆగు. ఈ బడ్జెట్లో అధ్యక్ష పేజ్ 13 పారా 25 ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష, చెప్తా అరే వివరించాలి కదా, తప్పేమున్నదో చెప్తా నేను. అధ్యక్ష, హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని ఈ రైడర్తోని బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి వచ్చే 6 మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే కోడ్ వచ్చింది మేమేం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసడానికే ఈ ప్రతిపాదన అని చెప్పి నేను ఈ సందర్భంగా మినిస్టర్ గారు. గౌరవ సీనియర్ శాసనసభ్యులు బడ్జెట్లో 13వ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సార్, మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. సార్, ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా సార్? వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు. విధి విధానాలకు సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పేది ప్రయత్నం చేస్తాను. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. మేమిచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే. వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది. ప్రజలకు ఏది చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కనాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారి స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారెంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష. వారికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి, ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. శ్రీహరి గారు. నీకు అవకాశం ఇస్తారు బ్రదర్, నీకు ఇస్తారు. అధ్యక్ష, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. మేము అడ్డుపడాలనే ఆలోచన కానీ వాళ్ళు ఎందుకే మాట్లాడుతాను? ఏమొస్తుందా నీకు? ఏమొస్తుంది? ఏంటి సార్ అది? నువ్వు ఫస్ట్ మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు, నేర్చుకోండి. ఎందుకు తొందరపడుతున్నారు?
అక్కడ మాట్లాడు నాతో మాట్లాడు. ప్లీజ్. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. దానికి కావలసిన మా సహకారం కూడా ఉంటుంది. కాలయాపన చేసి ప్రజలను మోసం చేయొద్దు అనేదే మా అభిప్రాయం తప్ప వేరొకటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఏం చెప్పింది అధ్యక్ష? డిసెంబర్ 9న రైతు రుణమాఫీమైన సంతకం చేస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. 100 రోజులలో హామీలను నెరవేరుస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. అది మేము చెప్పితే అవి మేము మళ్ళీ రిపీట్ చేసి రిమైండ్ చేస్తే మా మీద విరుచుకబడితే లాభం ఏముంది శ్రీధర్ బాబు గారు? మీరు చెప్పిందే కదా, మేము చెప్పిన మాట కాదు కదా ఇది. కాబట్టి చెప్పిన మాటకు కట్టుబడి లేరు, నిలబెట్టుకోలేదని మేము రిమైండ్ చేసి ప్రజల పక్షాన రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 6 హామీలకు కూడా, ఈ 6 హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే, ఈ 6 గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు. సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకనే ఈ 6 గ్యారంటీలకు 13 హామీలకు 1,36,000 కోట్లు కావాలి అధ్యక్ష. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే, ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి 119 నియోజకవర్గాలంటే 4,16,000 ఇండ్లు అవుతున్నాయి. 4,16,000 ఇండ్లకు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా, లేదు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? మీరు బడ్జెట్లో 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం, భిన్నంగా ఏం మాట్లాడడం లేదు, కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? ఆ మహాలక్ష్మి కూడా 6 గ్యారంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు, రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిదంటే, ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 అరే కాదా బాబు, నువ్వు రాసింది చెప్తున్నా నేను, కొత్తోనివి నీకు తెలియదు, ఇల్లు ఉన్నది. వీడియో చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు, మన రాష్ట్రంలో 90,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. 20,000 కోట్లు కావాలి, దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది, 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని, ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భస్మాసురాస్త్రం పెడుతున్నారు. ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మే కాకుండా ఇవాళ చేయూత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష. నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్, 44 లక్షల మందికి మనం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు, ఏమీ అభ్యంతరం లేదు. 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. మీరేం చెప్పారు?
2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాము, వికలాంగులకు 4,000 బదులు 6,000 చేస్తామని 6 గ్యారెంటీలలో చెప్పారు. చేయూతలో అంటే ఎంత కావాలి ఇప్పుడు? దాదాపుగా సంవత్సరానికి చేయూతకు 24,000 కోట్లు కావాలి. 24,000 కోట్లు కావాలి. భార్యకు భర్తకు కూడా ఇస్తా అన్నారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు. అంటే 30,000 కోట్లకు పోతుంది. అంటే ఇవన్నీ లెక్కలు చేసి హామీలు ఇచ్చారా? లెక్కలు చేయకుండానే, చూసుకోకుండానే, వనరులు ఏంటో తెలుసుకోకుండానే ఏమన్నా కానీ ముందుగానే హామీలు ఇద్దాం, అధికారంలోకి వద్దామనే ఆలోచనతో ఇచ్చారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. 6 హామీలకు సంబంధించిన పరిస్థితి ఇది అధ్యక్ష. ఇండస్ట్రీ ఐటీ గురించి చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండంగా ఐటీ విస్తరణ జరిగింది. ఇది కాదనలేని సత్యం ఇది. మీరు గణాంకాలు చూసుకున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వివరాలు సేకరించిన అదే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి 2014-15 నుంచి 2022-23 వరకు మన రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా 22,722 యూనిట్లకు అప్రూవల్ ఇచ్చినాం. 2,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా ఐటీకి సంబంధించి 2013-14లో మన ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లుంటే 2022-23కు వచ్చే వరకే 2,41,275 కోట్లకు పెరిగింది. జాబ్స్ కూడా ఐటీలో 9 లక్షలు వచ్చినాయి. అంటే మొత్తంగా ఇండస్ట్రీ నుంచి, ఐటీ నుంచి దాదాపు 26,60,000 ఉద్యోగాలు తెలంగాణలో సృష్టించబడ్డాయి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్కు, ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది అధ్యక్ష. ఆ రకంగా ఆల్రెడీ ఉందట. తెలియని మాటలు మాట్లాడితే ఏం చెప్తాం, తెలియకుండా మాట్లాడితే ఏం చేస్తాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, దయచేసి మా ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, తెలుసుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు, 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాశారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది ఇది. ఇది ఉందా సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన అంశం బ్రాడ్గా చెప్పినప్పుడు, సార్ ఈ పెట్టుబడులు అన్నిటి కూడా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గౌరవ సభ్యులకు కోరుతా ఉన్నాను, బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్. సో మనకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు, ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈరోజు 10 రూపాయలు పెట్టడం జరిగింది. సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా చూపెడుతూ గతసారి వచ్చిందే చూపెట్టడం, ఒక్క రూపాయి 40,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందట ఉంచాం. ఫలానా టీసీఎస్ కంపెనీ గత ప్రభుత్వంలో రూపాయి పెట్టుబడి పెడితే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళొక్కసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నామని చెప్పి పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవటం జరిగిందని గౌరవ
పెద్దలు శ్రీహరి గారి దృష్టికి తీసుకొస్తాను. ఇది స్పష్టత, ప్లీజ్ క్లారిఫై. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు తప్పకుండా మీరు మాట్లాడే ప్రతి వర్డ్ని మేము నోట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మీరు మాట్లాడే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో వారు చెప్పారు, అనేక అంశాలు చెప్పారు. సరే, మేము కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, 91లో మొదలైన ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశ ప్రగతికి మనం నాంది పలికినాం. ఆ రోజున్న ఆర్థిక వృద్ధి రేటు ఎంత పెరిగింది, క్రమక్రమేణా ఏ విధంగా పెరుగుతూ ఉంది, ప్రతి రాష్ట్రానికి సంబంధించి అక్కడ తీసుకున్న ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల వల్ల ఏ విధంగా పెరుగుతూ ఉంది, పెరిగే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. మేము ఈరోజు మాకు బేషిజాలు లేవు అధ్యక్ష. మొన్న కూడా చెప్పడం జరిగింది, ఏదైనా గత ప్రభుత్వం ఒక మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి సంబంధించి దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం అని మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేమేం కావంటలేం. సరే, గత సంవత్సరం 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు చేసుకొని ఉంటారు. ఈరోజు మేము 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. మనం అందరం కూడా సమిష్టిగా ఈరోజు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన చేస్తున్న సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడితే వాణిజ్యం, వ్యాపారం, వ్యాపారస్తులకు కూడా అనుమానాలు, అపోహలు క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం అందరం కలిసి కూడా రేపు రాబోయే కాలంలో 40,000 కోట్లు కాదు, రాబోయే సంవత్సరంలో 80,000 కోట్ల తీసుకురావడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. సార్, ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎక్కడ కూడా వారు చెప్పిన ఇంకో అంశం ఉంది అధ్యక్ష. ఈరోజు ఏదో టైంపాస్ చేసి ఎలక్షన్ల తర్వాత పక్కన పెడదాం ఆ హామీలను లేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ పెద్దలు శ్రీహరి గారు కూడా వారు మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా మేము అనుకుంటాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, సీనియర్ సభ్యులందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేసి ఉంటారు. మేము మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి ఇంటిలో ఒక గృహిణికి ఇస్తామని చెప్తే వారు 3,000 అన్నారు అధ్యక్ష. మేము చేయూతని అన్నాం. మేము అనగానే మేము చేయూత 2,000 నుంచి 4,000 చేద్దామంటే వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఆ విధంగా అన్నారు. వారు ఏ విధంగా తీసుకుపోతుండే అధ్యక్ష? దానికి ఏమైనా బేసిస్ ఉందా ఈరోజు మాట్లాడితే అధ్యక్ష? ఈరోజు నేను చెప్తా ఉన్నాం, మేము కూడా ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు హామీలు ఇచ్చినాం. హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నిలబెడతాము. వారికి అరే సార్, వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్. ఆన్సర్ చేస్తా ఉన్నాం సార్. ఇట్స్ అవర్ రైట్ సార్. When is misleading the house, sir, when somebody is misleading the house, it's my responsibility to put before the house to correct, sir. Sir, నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు కూడా ఇక్కడ ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ప్లీజ్, ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, నాట్ స్పీచ్. ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, ఐఎమ్ క్లారిఫైయింగ్ ద గవర్నమెంట్ స్టాండ్ సార్. నేను కూడా గౌరవ పెద్దలను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ద పాయింట్. ఫ్రమ్ హియర్ వీ కెన్ గో ఆన్. శ్రీహరి గారు, 10:05కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అయింది అధ్యక్ష. సారీ, 10:15కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అవుతున్నది అధ్యక్ష. దాదాపు 35 నిమిషాలు వాళ్ళు నన్ను ఇంటరప్ట్ చేసిన అధ్యక్ష. నాకు మీరు మాకు 1 అవర్ టైం ఇస్తా అన్నారు. నాకు 25 నిమిషాలే దొరికింది అధ్యక్ష. ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పేది అధ్యక్ష. నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చిన వివరణతోని ప్రస్తుతానికి నేను సంతృప్తి చెందుతున్నాను అధ్యక్ష. నేను మరొకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, వారు చెప్పింది కరెక్టా, నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా అని. ఉదాహరణ అధ్యక్ష, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది. వీళ్ళు అధ్యక్ష ఏప్రిల్ 2022లో గత సంవత్సరమే, అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది. ఒకవేళ పాత ఎంఓయూకు అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రీ ఫర్ దట్.
కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వెరిఫై చేయండి మీరు కూడా. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త MOU అని మీరు అంటున్నారు. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటర్న్. పాత MOUనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి. అధ్యక్ష, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినందుకు అధ్యక్ష అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోని అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటగా రైతుల రుణమాఫీ చేసినాం 1,00,000 రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా, మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. అధ్యక్ష, 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కు వచ్చేవరకే పంటల సాగు విస్తీర్ణం 2,08,00,000 ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళను వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష, ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కు వచ్చేవరకే 2,58,00,000 టన్నులకు పంటల దిగుబడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడి అవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా? ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అధ్యక్ష, ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్నీ వదిలిపెడదాం. ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కానీ 2020-21కు వచ్చేవరకే 1,41,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? 600% ఎదుగుదల. భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది. వ్యవసాయం చిన్న భిన్నమైందని మాట్లాడుతున్నారు. మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను. మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను. వారు ఏమన్నారు? డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నా మొట్టమొదటి సంతకం 2 లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష, నాది కాదు అది.
ఎన్నడూ చేసిండి ఈ ప్రకటన? ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 పోయింది అధ్యక్ష, 2 నెలలు అయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో, ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష, అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసు. ఏం జరిగింది అధ్యక్ష? ఆ మాటే మేము మాట్లాడుతున్నాం. రుణమాఫీ పైన ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు. నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు, అయ్యా శ్రీధర్ బాబు గారు, నేను చెప్తున్నా, బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు. ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి, మీరు అవస్థల పాలవుతారు, బదనామవుతారు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీకేమవుతున్నది? ఆయనతో మాట్లాడు, మంత్రి గారితో మాట్లాడు. ప్లీజ్ అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని. బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము, రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు, మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా, హెచ్చరించదలుచుకున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని, ఎప్పటిలోగా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్కు సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవంగా మొన్న శ్వేతపత్రంలో కానీ, మళ్ళీ రేపేదో శ్వేతపత్రం పెడతామంటున్నారు. శ్వేతపత్రాలలో తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ రకంగా ఉన్నదనే దానిపైన శ్వేతపత్రం పెడతామంటున్నారు. పెట్టండి, వెల్కమ్, వీ విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీ విల్ పార్టిసిపేట్, ఇబ్బంది ఏమి లేదు. కానీ అధ్యక్ష, నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తోని మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను, టీవీ ఛానల్స్లో చూశాను. ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే, ఇప్పటి వరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. సారీ, కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. అంటే వారు 94,000 కోట్లు అని చెప్పారు. ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు. కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు. అంటే 98,000 ఎకరాలు అని చెప్పారు. కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు. ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష, ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి. అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది? ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి? ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి? ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకే డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. నేనేమంటున్నా అధ్యక్ష అంటే, చిన్న ఇష్యూ, కరీంనగర్ పేరు అధ్యక్ష, వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు. దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే, గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదా అధ్యక్ష? వారలేదా? సరే, ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష? చరిత్ర తీయండి, కాలువల తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరద కాలువ తీసిరు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు, ఎల్లంపల్లి ఎవరు కట్టిరు, లోయర్ మానేరు ఎవరు కట్టిరు,
ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇలా గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే లేదు అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. దానికి ఏం జవాబు చెప్తారు? ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చినామని చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పాను అధ్యక్ష. వీళ్ళ సభ్యులకు చెప్పండి. ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నీళ్ళు కాలువలు ఎక్కడున్నాయి రండి. మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష? ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నిండి కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏది పడితే తప్పుడు సమాచారంగా కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? తుమ్మలు మలుస్తున్నాయి. జాగ్రత్త, కూర్చో బాగా మాట్లాడితే ఎట్లా? బాగా మాట్లాడితే కూర్చో. ఎవరికి ఇదే మర్యాద? బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు. కూర్చో అంటే కూర్చోబడడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. నన్ను కూర్చో అనగానే భయపెట్టారు కాదు. అదే కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి. కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోండి సార్, బెదిరించేది. కూర్చోండి, ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు. సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లే. పోవచ్చు, వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లు లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాల్సి వస్తుంది అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శవయాత్ర ఓట్లు లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప అధ్యక్ష, 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతా అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మన గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లేసుకుంటే 12 ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా
శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరదకాలు ఓలు చేసింది అధ్యక్ష, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్య అధ్యక్ష, మేయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష, ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష. దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు ఇవ్వాలి. అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది, ఇవన్నీ ఇవి ఎట్లా జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారా ప్రాజెక్టు, కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేది కాదు అధ్యక్ష. మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభా మర్యాద కాపాడుతాం. కూర్చోండి మీరు. గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కడియం శ్రీ గారు ప్లీజ్, కడియం శ్రీ గారు పేరు కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు కడియం శ్రీహరి గారు నేను ఈళ్ళయ్యే సమస్య లేదు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు ప్లీజ్ అధ్యక్ష, కడియం శ్రీహరి గారు ప్లీజ్ మాట్లాడండి. మీరు రన్నింగ్ కామెంటరీ చేసారు, పేరు తీసుకున్నారు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్. ఇస్తా శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు ప్లీజ్. కడియం శ్రీహరి గారు ప్లీజ్, మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీరు అక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీరు కూడా ఆపండి, మీరు కూడా ఆపండి, ఇద్దరు ఆపండి. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితోని. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము, వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్. అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ 10 సంవత్సరాలలో 1,36,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ, వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి. అందుకనే 2 పంటలకు సాగునీరు ఇచ్చాం. ఎస్ అధ్యక్ష, మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, చూశారు. అది చాలా బాధాకరమే. ఆ మేడిగడ్డ బరాజ్ కుంగడం అనేది చాలా బాధాకరం, విచారకరం. బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ సార్ ఇది? ఆగండి సార్, వాళ్ళు
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది? అది ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడండి, అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడండి, మేము వింటాం అధ్యక్ష, దానికేం అభ్యంతరం లేదు. అధ్యక్ష, వీటన్నీ చేపట్టడం వలన 1,35,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా పెరిగింది. అయితే ఒకే ఒక్క పాయింట్, మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. బ్యారేజెస్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌజెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కాంపోనెంటు మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్స్ 3 పిల్లర్స్ కుంగిపోయినాయి అధ్యక్ష. పగుళ్ళు వచ్చినాయి, వారు చూశారు, మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాది ఒక విజ్ఞప్తి ఉన్నది. రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష. గోదావరికి వరదలు వస్తాయి. వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే 3 పిల్లర్లో 4 పిల్లర్లో 2 పిల్లర్లో 1 పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజ్ డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి. చెప్తున్నాం కదండి, విచారణ చేయించుకోమని చెప్తున్నాం. ప్లీజ్ అనిల్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు, దయచేసి సార్, నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను, నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష. మీరు విచారణ చేయండి, చర్యలు తీసుకోండి, ఎవరున్నా పర్వాలేదు. నేను సూచన, తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే, ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి. అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి, అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష, చదవలేదు. కాబట్టి వెంటనే ప్లీజ్ ప్లీజ్ ఏంటండి ప్లీజ్. కాబట్టి అధ్యక్ష, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి, లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేయండి, కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, దాదాపు నేను మాట్లాడింది 30 నిమిషాలే, మీరు రికార్డు చూడండి, మొత్తం వాళ్ళే మాట్లాడింది, నేను మాట్లాడింది చాలా తక్కువ. అధ్యక్ష, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా. అధ్యక్ష, చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా. నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు, పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో 19 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది. మీ అరే మీరు గింత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు పెట్టిందే, నేను పెట్టింది కాదు. అది మీ మంత్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. దాంట్లో చాలా 19 గంటలు, వారు ఇప్పుడు అంటున్నారు 13 గంటలు ఇచ్చిళ్ళు పచ్చాబద్ధం, అందుకనే చూడమని అంటున్నా. అధ్యక్ష, మన రాష్ట్రంలో
మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచుకున్నాం. మన రాష్ట్రంలో దాదాపు 30,360 కోట్లు జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద 11,530 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా 41,893 కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం. ట్రాన్స్కో పవర్ సెక్టర్ అప్లపాలైంది, విద్యుత్ రంగం అప్లపాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు? ఏ రకంగా దీన్ని పచ్చి అబద్ధమని మాట్లాడతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది. ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం. అధ్యక్ష ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో హెల్త్ ఇండికేటర్స్లో రాష్ట్రం 28వ స్థానంలో ఉండేది అధ్యక్ష. హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము 28వ స్థానంలో ఉండేది. టుడే 3వ స్థానానికి వచ్చింది అధ్యక్ష. 3వ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది. కారణం ఏంటంటే అధ్యక్ష, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం, హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం, హాస్పిటల్ బెడ్స్ పెంచాం, ఆక్సిజన్ బెడ్స్ పెంచాం. మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉంటే ఇప్పుడు 29 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. 29 అంటే కొత్తగా 24 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,915 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు 515 ఉంటే ఈరోజు 1,320 పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి అధ్యక్ష. గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు 72 ఉంటే ఈరోజు 179 ఉన్నాయి. సోదరులు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. వారు చెప్పేటప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని. నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిప్లైలో చెప్పొచ్చు, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ డయాలిసిస్ సెంటర్ 82 ఏర్పాటు చేసినాం, ఐసీయూ సెంటర్లు 80, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ 56, ఎంసీహెచ్ సెంటర్స్ 28, గవర్నమెంట్ డెలివరీస్ను 30% నుంచి 70%కి పెంచినాము, వ్యాక్సినేషన్ 100% చేసినాము, మెటర్నిటీ రేటును 92 నుంచి 43కి తగ్గించాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును 39 నుంచి 21కి మార్చాము. ఆ రకంగా నీతి ఆయోగ్ ర్యాంకు ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నాము. ఇది తెలంగాణ హెల్త్ సెక్టార్ సాధించిన ప్రగతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. మా 6 గ్యారంటీలు, మా అభయహస్తం, మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినవి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, కాదనేది ఏమి లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉదాహరణకు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు.
అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్లీజ్ అధ్యక్ష ప్రియాంక గాంధీ గారు ప్లీజ్ మదన్. అధ్యక్ష ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు. అధ్యక్ష యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దారుణంగా. అధ్యక్ష సార్, పెద్దలు శ్రీహరి గారు ఇప్పటికే గంట మీద 3 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. డిస్టర్బెన్సెస్కు సంబంధించి మీరు ప్రస్తావన చేశారు కనుక అది 5, 6, 8 నిమిషాల వరకు ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను కడియం శ్రీహరి గారు, వారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా మేము క్షుణ్ణంగా కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారికి ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు మంచి సూచనలు సలహాలు, రేపు ఇది ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ కనుక రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారు చెప్పే మంచి సూచనలు కూడా అమలు చేయాలని ఒక విశాల దృక్పథంతో పోవాలని అనుకుంటా ఉన్నాను. కానీ మరి వారు బాగానే మాట్లాడుకుంటూ మెల్లగా విమర్శ చేస్తలేమనుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మేము మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పారు. ఈరోజు బీసీలకు సంబంధించి కుల గణాంకాలు చేపడతామని చెప్పారు. మొన్న కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఇదే సభలో మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ తీర్మానానికి సంబంధించి రేపో ఎల్లుండో చరిత్రలో మొదటిసారి, ఈ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని సెన్సెస్ చేసిన తర్వాత వారికి కావాల్సిన నిధులు, వారికి రావాల్సిన నిధులు హక్కు పరంగా కలిగించాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో దాన్ని స్వాగతించాలని గౌరవ సీనియర్ శాసనసభ్యులని వారి పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి వారు చెప్పే ఇప్పటికీ 6 సార్ల డిక్లరేషన్ గురించి మాట్లాడారు. సార్, ఈరోజు మేము 60 రోజులు అయింది ఓట్ ఆన్ అకౌంట్ను సభ ముందట ఉంచాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి ఇంకా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించి సవరణలు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుందని వారికి కూడా తెలుసు. సో వారు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇంకేం కాలేదు. 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడే అంశాలు ఒకవేళ మేము చేయకుండా ఉంటే ఆ ఆస్కారం మీకు ఇస్తే, ఆ అవకాశం ఇస్తే ఇప్పుడే మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి నేను వారిని కోరుతా ఉన్నాను, మీరు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈరోజు బాగా చేయాలని ముందుకు నడుస్తూ ఉన్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మా శాసనసభ్యులు ప్రజలు కోరిన విధంగా మీరు ఈ విధంగా నడపాలని సూచనలు ఇవ్వండి. కానీ ఇది చేయటం లేదు, అది చేయటం లేదు, పారిపోయే ప్రసక్తే లేదు. హామీలు నిలబెడతాం. ఈరోజు పదే చెప్తా ఉన్నాం, మా 6 గ్యారెంటీలకు సంబంధించి ఖచ్చితంగా నిలబడి చేస్తాం. మీరు దాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకున్నాం, తప్పకుండా అమలు చేసే ప్రయత్నంతో పాటు అమలు చేసే ఆలోచన చేస్తూ ఉన్న క్రమాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంకోదమే మా సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు కూడా హామీలు ఇచ్చారు, వారు బుక్ తీసుకొచ్చారు, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈరోజు అయినా కానీ మీ
మీరు ఆదేశించిన విధంగా సీనియర్ శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు కనుక దయచేసి ఇప్పటికే వారు కోరింది గంట సార్, గంట మీద 15 నిమిషాలు అయిపోయింది సార్ మీది. సార్ దయచేసి కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, బీసీ కులగణను మేము కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా బీసీ కులగణన చేయవలసిందే. దామాషా ప్రకారము ఆ కులాలకు అందవలసిన రాయితీలు కానీ లేదా ప్రభుత్వ సహాయం కానీ అందవలసిందే. దాంట్లో మేమేమీ వ్యతిరేకించడం లేదు. బీసీ కులగణకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, యువత బడ్జెట్కు సంబంధము ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నేను చెప్పేది ఏంటంటే గతంలో దళిత బంధు ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరు ఆ దళిత బంధు మీ పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తమని పెట్టారు. మీరు నేను ఇప్పుడే ఈమని అంటలేను. కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు. దాని ప్రస్తావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తం పేరిట ఎస్సీ, ఎస్టీలకు మా ప్రభుత్వం 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నదనే కనీస ప్రస్తావన కూడా మీరు బడ్జెట్లో చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్మంటారు చెప్పండి? మీరు దయచేసి ఆలోచించండి. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 1022 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఆ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నాయి. మన ఎస్సీ, ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ఓపెన్ కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్లో, మెడిసిన్లో సీట్లు సంపాదిస్తున్నారు అంటే అది మన గురుకుల పాఠశాల యొక్క గొప్పతనం అధ్యక్ష. అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గురుకుల పాఠశాలను మరింత పటిష్టం చేయండి. గురుకుల పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని కూడా పెడతామన్నారు మీరు. వీ వెల్కమ్ ఇట్. కాకపోతే దాంట్లో బడ్జెట్ 500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఒక్క ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. మీరు 500 కోట్ల రూపాయలకు 10 కంటే ఎక్కువ రావు అధ్యక్ష. కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కాకపోతే మీ కేటాయింపులు సరిపోవు అని మాత్రమే నేను చెప్పదలుచు. పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు. కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ను పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మా మీద విరుచుకుపడడం కాదు. మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా. ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జూలైలో, తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉందో రాలేదు, కానీ వారు మాటిమాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాని గురించి చర్చ లేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు. స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే
స్టేట్ ఎంబ్లంలో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లంలో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చీనాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినారు కేసీఆర్ కట్టలే. ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివినలో లేదో జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప. కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తున్నా, అయిపోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా 4 సింహాలను వాడుతున్నాం కదా, ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరకపు ఆనవాళ్ళు కావా? 4 సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం, అది రాచరికపు ఆనవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? శ్రీహరి గారు మాట్లాడండి. శ్రీహరి గారు, నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు. శామ్యుల్ గారు. అధ్యక్ష, ఓకే అధ్యక్ష. అధ్యక్ష, శామ్యుల్ గారు మాట్లాడండి. అధ్యక్ష, శామ్యుల్ గారు. అధ్యక్ష, అధ్యక్ష, ఇవాళ ఒక నిమిషం, ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా, ఒక నిమిషం అధ్యక్ష, మాట్లాడండి. ఎవరికి మీకేం మాట్లాడుస్తారు? ఒకసారి మంత్రి గారు మాట్లాడుతున్నారు ఏమంటారు? అదేనండి మర్యాద లేరే. మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? ఏ అంటావు? అదేనండి సభ మర్యాద. ఇక్కడ శామ్యుల్ గారు. అందుకోసం అధ్యక్ష, మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండ్రు. బండి యాదగిరి నైజాం సర్కార్ కూడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతం కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దొరల జాగీర్దారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు. జాతీయ జెండా నీకు ఇవాళ పరేడ్ గ్రౌండ్, దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా? అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పేదిను. జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలుదేరు. అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కోట కాదు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేశారు. మీరు ఇవాళ ఒక మనిషిగా చూడలే, బానిసలు అనుకున్న తెలంగాణ ప్రజానికం. అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు, మీరు పోయి అక్కడ పడ్డారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించాలని కూడా హెచ్చరిస్తాను. నేను
శ్రీహరి గారు రాచరిక చిహ్నమే అధ్యక్ష. ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే. అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని కూడా కరెక్ట్ అనుకోవడం కూడా రూమ్ను చూసిన ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించిందని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్ ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా అని అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలామందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, అభయస్థములో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాళ్ళు తెరిపేయడానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.